ఇన్ఫ్లుయెన్సర్ షోలో వన్ ఆఫ్ ద జడ్జ్ గా చూడబోతున్నాం. ఇన్ఫ్లుయెన్సర్ షోలో వన్ ఆఫ్ ద జడ్జ్ గా చూడబోతున్నాం. Yes, now I request to speak our beloved, our very own Mancha Lakshmi garu. Thank you, Ra. Adilipoyavu Mancha kuda. Lakshmi garu. First and foremost, I want to take this moment to tell you how much I enjoyed Kavita and Zara being the first people on stage today. Women power. Seriously, సగం మంది మేమే ఉన్నాం, సగం మందికి మేము we gave birth to the other half. So it's really nice to see representation in our Telugu states, especially women being in the forefront. We tell better stories, I feel. But today ఈ రోజు నేను thank you. So today నేను ఆహా తెలుగు టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షోలో ఒక జడ్జ్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. హాఫ్ ద టైం నేనేసే నా స్టైల్ నాకే అర్థం అవుతుంది అనుకున్నా, కానీ మీకు కూడా అర్థమై ఏదో స్టైల్ ఐకాన్ కింద నన్ను తీసుకొచ్చారు. హ్యావింగ్ సెడ్ దట్, స్టైల్, ఫ్యాషన్, క్లోత్స్ are an expression of you. Clothes first ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు వేసిన బట్టలు ఎలాగున్నాయని చూస్తారు. అందరూ మీకు నచ్చిందే వేసుకోండి, బట్ అందరూ నీకు నచ్చిందే వేసుకోండి. అందరికీ నచ్చుతుంది కదా అని కాదు. ఎందుకంటే when people meet you for the first time, నీ personality comes across through what you wear. Who are you as a human being comes across in the clothes you wear. So I'm very na mood ela undi anedi na battalni chusi cheppeyచ్చు. If I'm looking all fun, I'm in a fun mood. O pedda kaftan eskunnanante abba ee roju enta baruva anpistundi naku. So it's just celebrating yourself through the clothes you wear, because that is the first kavacham that anybody gets to see of you. అండ్ ఈరోజు ఈ 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని నా విలనిజం ఏంటో చూపించా వీళ్ళందరికీ. పాపం దే హ్యాపెన్ టు లైక్ మీ ఆఫ్టర్ ద షో ఆల్సో. సో బట్ జోక్స్ అపార్ట్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి టు మేక్ అ మార్క్ ఫర్ దెమ్ సెల్వ్స్, టు బీ సీన్, టు బీ హర్డ్, టు ఇన్ఫ్లుయెన్స్, బికాస్ దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటర్స్ and influencers. And I want to congratulate AHA for bringing in a team to shoot something in an international standard. మనం ఏదో ఒక షో చేస్తున్నాం కదా అని చేసేయకుండా నిజంగా I was very impressed with the output, and I'm sure all of you watching the show is truly going to be amazed at the output of what the show has done. Whoever the winner is of the show, I want to say all the 10 of them are winners in my eyes, because వాళ్ళు చేసేదానికి మా షోకి we put the standards really high, and we wanted them to meet those standards. So I really wish all of them all the very best, and I can't wait for all of you to meet them. Thank you. Check. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో మాకు చెప్పండి, తెలుగులో మీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? మీరు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారని తెలిస్తే ఆన్సర్లు తెలుసుకుని వచ్చేదాన్ని నేను. అంటే నాకు పేర్లు తెలియవు. ఇట్స్ పూజానా, హౌస్ ఆఫ్ పూజ, తెలుగు అమ్మాయి కాదు ఈ అమ్మాయి, బెంగాలీ అమ్మాయి అనుకుంటా, కోల్కతా నుంచి. ఒక చిన్న పూరు గుడిసెలోనే ఉంటుంది, ఇంగ్లీష్ ఆ బెంగాలీ యాక్సెంట్తో మాట్లాడుతుంది, బట్ మైండ్ బ్లోయింగ్. నిన్న just recently she had something, a broken chair, దానికి they had tied it up. ఒక సైకిల్కి మనకి ఇది పెడల్ ఇరిగిపోతే మనం చిన్నప్పుడు ఎలాగ సేవ్ చేసుకునే వాళ్ళమని. సో షీ రియలీ బ్రోక్ డౌన్ థింగ్స్ అబౌట్ హౌ యూ కెన్ ఎక్స్టెండ్ అ లైఫ్ ఆఫ్ సంథింగ్ దట్ వీ వాంట్ టు త్రో అవే. ఐ రియలీ లైక్ హర్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇండియనా, అవుట్ ఆఫ్ ఇండియానా కాదు, యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కమింగ్ ఫ్రమ్ వేర్ షీ కమ్స్. దేశం అంతా లోకం తిరిగి చదువు తెలుసుకున్న దాన్ని అనుకున్న, లోకజ్ఞానం తెలుసు అనుకునే నాకు, from a little village she makes more sense to me than most of us do. So I'm
It is Pooja, I think. Pujaa. Sagar, check. No, it's Pooja. Somebody I'm following. కథం మీరు ఇప్పుడు చెప్పారు ఇంకా ఆవిడకి మొత్తం ఫాలోవర్స్ ఆవిడ పెరిగి చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా అందరూ చూడాలి ఆవిడని అని. బట్ ఈ 10 ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా నాకు అబౌట్ 6 of them తెలుసు బిఫోర్ దే కేమ్ ఆన్ టు ద షో. సో ఐ సూపర్ ఎక్సైటెడ్ వెన్ ఐ మెట్ దెమ్. నేను అందరికీ యూజువల్గా ఐమ్ ద క్వీన్ ఆఫ్ కామెంటింగ్ ఆన్ ఎవ్రీబడీస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇఫ్ ఐ లైక్ ఇట్. And I love what Sameera Reddy does with her mother-in-law. I think we need more fun content like that. Idesko adoddu idi kaadu anukunda. I wish I saw more people celebrating and enjoying their lives, and that's what really social media influencing is. Living your best life for you. Ekkado we get carried away saying, what should I do for you? అది డిస్కనెక్ట్ చేసి వాట్ కెన్ ఐ డూ ఫర్ మీ అంటే ఐ థింక్ పీపుల్ విల్ రియలీ ఎంజాయ్ వాట్ యూ డూ ఫర్ యూ. ఐ థింక్ దట్స్ ద డిఫరెన్స్. ఓకే, సో ఒక వంటకంతో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఏ వంట చేయాలి అనుకుంటున్నారు? పీపుల్కి ఏం నేర్పించాలి అనుకుంటారు మీకు తెలిసిన వంట? నేను పల్లీల పచ్చడి, దోశ అద్భుతంగా చేస్తాను. సాంబార్ కూడా చేస్తా. నేను అమెరికాలో 14 సంవత్సరాలు ఉన్నానండి. నా వంటకాలు నేను చెయ్యకపోతే, నా ఫుడ్ నేను తినకపోతే ఎవరు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడున్న ఇండియన్ హౌస్ హోల్డ్స్ నుంచి మీరు కుకింగ్ ఫుడ్ తెప్పించుకోవచ్చు అబ్రాడ్లో అని. మొత్తం నేను 30 మందికి 40 మందికి వండేదాన్ని. యాండీ వాజ్ చాపింగ్ అండ్ క్లీనింగ్ వాజ్ హిజ్ జాబ్, కుకింగ్ వాజ్ మై జాబ్. అండ్ ఐ వుడ్ కుక్ ఫ్రమ్ బిర్యానీస్ టు వంకాయ పచ్చళ్ళు టు సాంబార్లు. అలా చూడకండి, ఇట్ ఈస్ ద ట్రూత్ ఐఎమ్ స్పీకింగ్. యూ కెన్ ఆస్క్ యాండీ ఇఫ్ యూ వాంట్. కాదు, మీ వీడియోస్లో చాలా వైరల్ అయినది పప్పుల్సు. ఇదేంటే నెల్లూరు వాళ్ళకి పప్పుల్స్ తెలియకపోతే ఇది షేమ్ ఆన్ యూ. ఎనీ నెల్లూరు పీపుల్స్ హియర్? ఏ శబనా చెయ్యత్వే, పప్పుల్స్ తెలియదే నీకు? అది అదిగో పప్పులు తెలియదా నీకు? అగో నేను చెప్తేనే వైరల్ అవుద్ది, అది దేశం అంతా తెలిసిన పదమే అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ. విల్ లవ్ యూ ఆల్వేస్. చూసారా ఆవిడ వస్తే ఎంత కంటెంట్ వచ్చింది మాకు. I start charging now for this content. థ్యాంక్ యూ సో మచ్. Thank you for having me. కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్, సో ఇప్పుడే విచ్చేసినటువంటి మా బ్యూటిఫుల్ ఎవర్ చార్మింగ్ మా రష్మి గౌతమ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో మంచు లక్ష్మి గారి స్పీచ్ చూసాం. సో ఆవిడకి సంబంధించి క్రేజీగా వైరల్ అయినటువంటి మీమ్ వీడియోని ఒకసారి స్క్రీన్ మీద చూసేద్దాం. హియర్ వి గో, ద స్పెషల్ వీడియో ఆన్ స్క్రీన్.